అదేవిధంగా భవనాల నిర్మిత విస్తీర్ణం వచ్చేటప్పటికి మొత్తం 5 బ్లాకులు, అందులో విజయనగరం బ్లాక్ ఒకటి, అది 3 బ్లాకులు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబిసి అని. అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్, మూడోది గజపతి బ్లాక్, నాలుగోది వేంగి బ్లాక్. వీటికి సంబంధించి అన్నీ కలుపుకుంటే 1,45,767 చదరపు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం బిల్టప్ ఏరియా అయింది. దీనికి సంబంధించి మనకు అయినటువంటి ఖర్చు 222,92,92,00,000. ఇది దీనికి సంబంధించింది. ఇక భవనాలు కాకుండా చేపట్టినటువంటి అంశాలు ఏంటంటే హార్డ్ స్కేపింగ్, స్లో ప్రొటెక్షన్ వర్క్స్, వీటన్నిటికి కలిపి చాలా వర్కులు చేసిన దానికి సంబంధించి మొత్తం 186,47,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే భవనాలు నిర్మించిన దానికి ఇతర వర్కులకి కలిపి మనకి 409,39,00,000 రూపాయలు వ్యయమైంది. అది 9 ఎకరాల 88 సెంట్లలో ఈ నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి వచ్చి మొత్తం అన్ని కలుపుకుంటే 23,261 రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు. దీన్ని ఈ రకంగా చేసినటువంటి ఖర్చుగా చూపించడం జరిగింది. ఇంకా బి ప్రశ్న వచ్చేటప్పటికి ఇతర అంశాల కోసం చేసినవి రమారమి 71,91,00,000 చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఎండాడలో ఋషికొండ మీద నిర్మించినటువంటి ఆ భవంతి తాలూకు నిర్మాణ వ్యయం, అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో ఎంత మేరకు నిర్మిత విస్తీర్ణం చేసామనే దానికి సమాధానం. రాజుగారు. అధ్యక్ష, దయచేసి ఈ క్వశ్చన్కి అంటే అలాగే స్టార్ట్ చేసాం కాబట్టి సపరేట్గా క్లోజ్ చేసి మీరు అన్నది కరెక్ట్ అండి. ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా దుర్వినియోగమైంది ఆ ప్రాంతం అని. నేను దీనికి ½ ఎంతో టైం కేటాయించి స్పెషల్గా డిస్కస్ జరగాలి, వాస్తవాలు జనాలు తెలియాలి. అంటే ఎలాగే కూర్చొని వచ్చింది కాబట్టి రాజుగారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇది అత్యంత ఇంపార్టెంట్ అనే విషయం అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్షన్కి మారుపేరు. అటువంటిది ఒక ప్యాలెస్ని కట్టడంలో మాత్రము ఒక అద్భుతంగా డబ్బు దుర్వినియోగం చేసి ప్రజలకి కనపడకుండా, రాజకీయ నేతలకి కూడా కనపడకుండా పరదాలు కట్టడమే కాకుండా ఎవరిని వెళదామని అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలని కూడా వెళ్ళనివ్వకుండా చేసిన ఘనత అది ప్రభుత్వ బిల్డింగ్లు అనుకుంటే అధ్యక్ష ఎప్పుడు కని విని చరిత్రలో లేనటువంటి విషయం అధ్యక్ష. మేము మీకు తెలుసున్న విషయమే, ఏదో బీజేపీ కదా మేము వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేమంతా ప్లాన్ చేసుకుని వెళ్ళటానికి వేస్తే పోలీసు తోటి మొత్తం లోపలేసేస్తామని చెప్పారు అధ్యక్ష. లోపలేసేస్తామన్నారు. ఎందుకురా బాబు లేనిపోయిన ఈ ఇబ్బందులు అని చెప్పి మేము వెళ్ళటం మానేసాం అధ్యక్ష. అట్లాగే మిగిలిన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. దీంట్లో ఏంటంటే అధ్యక్ష